Hello friends, welcome to the Dev Tutorials. సో ఈరోజు మనం దేవ్ ట్యుటోరియల్స్లో శాతవాహన డైనాసిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏంటిదంటే, సో నేను ఏ వీడియోస్ అయితే దీంట్లో అప్లోడ్ చేస్తానో ఇన్ ఫర్దర్ డేస్లో, సో కంప్లీట్లీ ఆ వీడియోస్ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రిలేటెడ్గా ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ నేను బైలింగ్వల్ లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బట్ ఏంటంటే, సో బేసికల్లీ నేను ఇంగ్లీష్ మీడియం అండ్ అలాగే మనకు తెలుగు మీడియంకి సంబంధించిన తెలంగాణ హిస్టరీ కానివ్వండి, తెలంగాణ వాట్ ఇస్ దట్ ఎకనామీ కానివ్వండి, అంటే తెలంగాణ హిస్టరీ కానివ్వండి, తెలంగాణ జియోగ్రఫీ కానివ్వండి, ఫర్దర్ వేరే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. సో బట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి చాలా తక్కువ ఛానల్స్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి బేసిక్గా నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్గా నేను కూడా ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ సో ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం టర్మినాలజీకి సంబంధించినవి ఉంటుంది. అలాగే కూడా నేను ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం అంటే సార్ మాకు ఇంగ్లీష్లో అంత ఫ్లూయెంట్గా మాకు అర్థం కాదు అన్న వాళ్ళకు కూడా నేను బైలింగ్వల్ లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అవర్ టుడేస్ టాపిక్ వచ్చేసి శాతవాహనాస్ డైనాసిటీ. సో శాతవాహనాస్ డైనాసిటీ సో గురించి అంటే శాతవాహనుల రాజుల గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న పాయింట్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ స్మాల్ లాజిక్ బిఫోర్ వీఆర్ జంప్ ఇన్ టు ద రూలర్స్ ఆఫ్ ద శాతవాహనాస్. ఓకే, సో వీఆర్ సేయింగ్ దట్ ద శాతవాహనాస్ ఆర్ రూల్డ్ అవర్ ల్యాండ్స్. Okay, Shatavahanas ruled our lands. On the which basis we are saying that the kings of Shatavahanas are ruled by our land. Okay, మన భూముల్ని శాతవాహనులు పరిపాలించారని మనం చెప్తున్నాం, మనల్ని కూడా పరిపాలించారని చెప్తున్నాం. ఏ కారణం చేత అంటే దేన్ని చూసుకొని వాళ్ళు మనల్ని పరిపాలించారని ఎంత గట్టిగా చెప్తున్నానంటే దానికి ఒక రీజన్ ఆధారాలు. సో మనకు వివిధ ప్లేసెస్లో దొరికిన ఆధారాలను బట్టి అంటే శాతవాహనుల కాలంలో వివిధ ప్లేసెస్లో దొరికిన ఆధారాలను బట్టి ఆధారాలు శాతవాహనుల కాలానికి సంబంధించింది బట్టి శాతవాహనులు మనల్ని పరిపాలించాలని మనం చెప్పదలుచుకుంటున్నాం. చరిత్ర కూడా మనం చెప్తుంది. ఓకేనా, సో బేసిస్ అపాన్ ద సోర్సెస్ విచ్ వీఆర్ ఫౌండ్ ఎట్ ద డిఫరెంట్ ప్లేసెస్ and by doing some of the tests on that evidences of the sources, we are saying that the Shatavahanas are ruled the lands of our Telangana. Okay, సరే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శాతవాహనుల రాజుల గురించి తెలుసుకునే ముందు, వాళ్ళ యొక్క ట్రెడిషన్, వాళ్ళ యొక్క కల్చర్ గురించి తెలుసుకునే ముందు సో ఈ సోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సోర్సెస్ గురించి తెలుసుకునే ప్రాముఖ్యత ఉంది. ఎందుకు ఉంది అంటే ఈ సోర్సెస్ వల్లనే కదా మన వాళ్ళు పరిపాలించాలని మనకు తెలిసింది కదా. సో బిఫోర్ వీఆర్ జంప్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ శాతవాహనాస్ అండ్ ట్రెడిషన్ అండ్ కల్చర్, సో లెట్స్ వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ amount of time. We have to give some time about the sources of the Shatavahanas. Why? Because so depending upon the sources only we are saying that Shatavahanas are rules our lands. Okay, they ruled our lands. Okay, let's start with the time period of the Shatavahanas. Okay, let's start with the time period of Shatavahanas. So if you can see the time period of Shatavahanas, the time period of Shatavahanas are 220 BC. The time period of Shatavahanas are 220 BC. 220 అంటే క్రీస్తు శకం 220 నుంచి పరిపాలించారు మనల్ని. సో ఎప్పటి వరకు పరిపాలించారు? 220 నుంచి వెళ్ళి ఎప్పటి వరకు పరిపాలించారంటే అమ్మ 225 AD వరకు. 225 AD వరకు అంటే క్రీస్తు శకం 225 సంవత్సరం వరకు మనల్ని పరిపాలించడం అనేది జరిగింది. ఓకేనా, శాతవాహనులు తమ యొక్క పరిపాలన ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 220 సంవత్సరం. ఎప్పుడు? బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం 220 నుంచి క్రీస్తు శకం 225 వరకు వీళ్ళు మనల్ని పరిపాలించడం అనేది జరిగింది. అంటే రెండింటి మధ్యలో వ్యత్యాసం చూసుకుంటే అంటే 220 క్రీస్తు పూర్వం 220 నుంచి క్రీస్తు శకం 225 వరకు మధ్య గల ఉన్న వ్యత్యాసం చూసుకున్నట్టయితే ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయంటే
అంటే 450 సంవత్సరాలు. 450 సంవత్సరాలు అనేది మనకు క్యాలిక్యులేషన్లోకి రావడం జరిగింది. అంటే శాతవాహనులు మనల్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే 450 సంవత్సరాలు పరిపాలించారు. మరి 450 సంవత్సరాలు ఒక్క రాజా పరిపాలించిందంటే కాదు. అంటే ఒక్క రాజు వల్ల కాదు కదా 450 సంవత్సరాలు పరిపాలించడం అనేది. ఈ 450 సంవత్సరాలలో ఎంతమంది రాజులు మారిల్లంటే 30 మంది రాజులు అనేది మారారు. 450 సంవత్సరాలలో 30 మంది రాజులు అనేవారు మారడం జరిగింది. సో మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను. శాతవాహనులు వచ్చేసి క్రీస్తు పూర్వం 220 నుంచి వెళ్ళి క్రీస్తు శకం 225 వరకు వాళ్ళ యొక్క పరిపాలన విధానం అనేది మనపై కొనసాగడం జరిగినది. సో ఈ 220 నుంచి 225 వరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చింది 450 సంవత్సరాలు. అంటే శాతవాహనులు మనల్ని పరిపాలించింది 450 సంవత్సరాలు. మరి 450 సంవత్సరాలలో 30 మంది రాజులు కూడా మారడం జరిగింది. ఎస్, అవునా కదా? 30 మంది రాజులు కూడా మారడం అనేది జరిగింది. ఓకే, అండర్స్టూడ్. సో వన్స్ ఐఎమ్ సెయింగ్ ఇన్ తెలుగు, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ది రూలింగ్ టైమ్ ఆఫ్ ద శాతవాహనస్ స్టార్ట్స్ విత్ ద 220 BC బిఫోర్ క్రైస్ట్. ఫ్రమ్ ద 220 BC to they ruled up to 225 AD, that is Anno Domini. So if you can see the differences between these two, 220 to 225, so we found that 450 years. Meanwhile we are saying that Shatavahanas are ruled our lands of Telangana up to the 450 years, and from that 450 years they ruled 450 years by changing the 30 rulers in their dynasty. ఓకేనా? బై చేంజింగ్ ద 30 రూలర్స్ ఇన్ దర్ డైనాసిటీ. ఓకేనా అమ్మ? క్లియర్ కదా? 30 మంది రాజులు మారారు 450 సంవత్సరాలలో. ఓకే, బై చేంజింగ్ ద 30 రూలర్స్ దే ఆర్ ఏబుల్ టు రూల్ అవర్ ల్యాండ్స్ అప్ టు 450 ఇయర్స్. ఓకేనా? అప్ టు 450 ఇయర్స్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద సోర్సెస్. Of Shatavahanas. Now let's come to that sources of Shatavahanas. మరి సోర్సెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలా. సో మనకి సోర్సెస్లో 2 types ఆఫ్ సోర్సెస్ అనేది మనకు ఉంటాయి అన్నమాట. సోర్సెస్లో 2 types ఆఫ్ సోర్సెస్ అనేది ఉంటాయి. ఏంటిదట అంటే ఒకటి ఫిజికల్ సోర్సెస్, PHY, ఫిజికల్ సోర్సెస్. అంటే నేను ఇక్కడ నార్మల్గా రాస్తున్నాను అర్థం, కానీ ఫిజికల్ సోర్సెస్ ఉంటాయి. ఇంకోటి లిటరసీ సోర్సెస్ ఉంటాయి. లిటరసీ సోర్సెస్ అంటూ ఉంటాయి. ఓకేనా? ఆధారాలలో 2 రకాలు. నా తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నా. ఆధారాలలో 2 రకాలు. ఏ రకమైన ఆధారాలు అంటే ఒకటి వస్తు రూపంలో ఉండే ఆధారాలు, మరియు ఇంకొక ఆధారాలు ఏంటిదంటే మనకి వచ్చేసి లిఖిత రూపంలో ఉండే ఆధారాలు, అంటే లిఖిత పూర్వమైన ఆధారాలు. సో మీరు నోట్స్ ఉంటే రాసుకోండి. నేను స్లైడ్స్ పైన ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను టైప్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఇఫ్ యూ హ్యాడ్ నోట్స్ అండ్ నియర్ బై యూ, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ విల్ సే వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆర్ నాట్. సో నేను ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు రాసుకోండి. సో ఇప్పుడు మీరు సోర్సెస్ గురించి రాసుకోండి అమ్మా. తెలుగు మీడియం వాళ్ళు సోర్సెస్ గురించి రాసుకోండి. ఆధారాలు హెడ్డింగ్ పెట్టుకొని ఆధారాలను రాసేసుకోండి. సో ఆధారాలలో మనకి ఎన్ని రకాల ఆధారాలు ఉంటాయంటే 2 రకాల ఆధారాలు ఉంటాయి. ఒకటి వస్తుపూర్వమైన ఆధారాలు, మరి ఇంకొకటి వచ్చేసి లిఖిత పూర్వమైన ఆధారాలు. సో మరి వస్తుపూర్వమైన ఆధారాలలో ఏ రకమైన ఆధారాలు మనం చూడొచ్చు అంటే శిలాశాసనాలు చూడొచ్చు, అండ్ అలాగే మనకు వచ్చేసి నాణాలు చూడొచ్చు, అండ్ నాణాలతో పాటు కట్టడాలను కూడా మనం చూడొచ్చు. ఏంటి అవి? శిలాశాసనాలు, నాణాలు, కట్టడాలు. ఈ 3 ఏ రకమైన ఆధారాల కిందకి వస్తాయంటే వస్తు రూపంలో ఉన్న ఆధారాల కిందకి వస్తాయి. మరియు లిఖిత రూపంలో ఉన్న ఆధారాల కిందకి ఏమొస్తాయి అంటే మనకి అది స్వదేశీ ఆధారాలు ఉంటాయి, మళ్ళీ విదేశీ ఆధారాలు ఉంటాయి.
యాక్చువల్లీ లిఖిత పూర్వక కింద అంటే లిఖిత పూర్వకమైన ఆధారాల కిందకి వచ్చేటి రాతపూర్వకంగా ఉన్న గ్రంథాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, పురాతనమైన పుస్తకాలు కావచ్చు. ఇవి మనకి లిఖిత పూర్వకంగా ఉండే ఆధారాల కింద మనకి పరిగణనలోకి తీసుకుంటాం. సో మళ్ళీ ఈ లిఖిత పూర్వకంగా ఆధారాలలో 2 రకాలు ఉన్నాయి. ఏంటి అంటే స్వదేశీ ఆధారాలు కావచ్చు, విదేశీ ఆధారాలు కావచ్చు. మరి స్వదేశీ ఆధారాలకి విదేశీ ఆధారాలకి తేడా ఏంటిదంటే మన దేశమైన రాస్తే, మన దేశానికి చెందిన రచయిత రాస్తే, మన దేశానికి చెందిన రచయిత ఒక పుస్తకాన్ని రాస్తే దానికి ఆ పుస్తకం కొన్ని సంవత్సరాల తర్వాత దొరికినప్పుడు ఆ దొరికిన పుస్తకాన్ని రాసింది మన దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే అది స్వదేశీ సంబంధించిన ఆధారం కిందకి వస్తుంది, స్వదేశీ లిఖిత పూర్వకమైన ఆధారం కిందకి వస్తుంది. సరే, మరి విదేశీ అతను ఒక పుస్తకాన్ని రాసి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం దొరికినప్పుడు ఆ పుస్తకం రాసింది కూడా విదేశానికి సంబంధించిన వ్యక్తి అని మనకు తెలిసినప్పుడు అది విదేశీ లిఖిత పూర్వమైన ఆధారం కిందకి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద ఇంగ్లీష్ మీడియం పీపుల్, అండ్ వీ హ్యావ్ ద సోర్సెస్. There are 2 types of sources. Majorly our sources are classified into that 2 types. What are those 2 types of sources? We have physically sources and as well as literacy sources. We have physically sources and as well as literacy sources. I am repeating once again ఎందుకంటే మీరు కాస్త స్లోగా నోట్ చేసుకుంటారు కాబట్టి నేను స్లోగా చెప్తాను. ఒకవేళ ఫాస్ట్గా చెప్పిన కూడా మళ్ళీ నేను తర్వాత మళ్ళీ రిపీట్ అనేది చేస్తూ ఉంటా. ఓకే, కమింగ్ టు ద సోర్సెస్, వీ హ్యావ్ what is physically sources and another one is literacy sources. So in that physical sources, inscriptions, coins and constructions. Inscriptions, coins and constructions are comes under the physical sources. Inscriptions అంటే ఇంతకుముందు చెప్పిన శిలాశాసనాలు, కన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది కట్టడాలు, కాయిన్స్ అంటే ఏంటిది నాణాలు. సో దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద ఫిజికల్ సోర్సెస్. అండ్ కమింగ్ టు ద లిటరరీ సోర్సెస్, or literary sources. So in this literary sources we have again 2 types of sources in the literary sources. Means literary sources are classified into again 2 types. What are those? That are Indian literary sources and foreign literary sources. For example, if we found the book which belongs to 100 years above, which belongs to for example 10 or 15 years before, if you have found the book that belongs to 10 or 15 years before, and by doing one examination we found that the writer of the book belongs to Indian, so that book comes under the Indian literacy source. Similarly, we found another book which belongs to, for example, 15th century or 16th century, whatever it is. But by doing an examination, we found that the writer of the book belongs to that foreigner. Either it is any country, the writer of that book belongs a foreigner, and that book will become under foreign literacy source. I am hoping you people are understood about the basic classification of sources. So నేను అనుకుంటున్నాను మన ఆధారాల యొక్క బేసిక్ క్లాసిఫికేషన్ అనేది మీకు అర్థమైంది అన్నట్టు నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఆధారాల గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆధారాల గురించి తెలుసుకోవడం అనేది మొదలు పెడదాం. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఓకేనా అండ్ రైట్ ఫస్ట్ మనకు వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసినాం. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటిది? శిలాశాసనాలు. వాట్ ఈస్ మీన్ బై ఇన్స్క్రిప్షన్స్ హియర్? శిలాశాసనాలని ఇన్స్క్రిప్షన్స్ అంటున్నాం. సో వెన్ ద శాతవాహనాస్ ఆర్ రూలింగ్ దేర్ కింగ్డమ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటరప్షన్, దే లేడ్ డౌన్ ద so much and so on inscriptions, but coming to us, whatever the inscriptions they are laid down at their ruling period, so among all of those inscriptions we had 7 inscriptions, and that 7 inscriptions will play a vital role in examination point of view. సో అర్థమైందనా? ఇప్పుడు ఏంటిదంటే శాతవాహనులు వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు చాలా చాలా శిలాశాసనాలు అనేది వేయించుంటారు.
సరే వేయించాలి అనుకోండి, కానీ వాళ్ళు వేయించిన ప్రతి ఒక్క శిలాశాసనం గురించి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు వేయించిన ఒక 7 శిలాశాసనాలు, అంటే వాళ్ళు ఏ శిలాశాసనాలు అయితే వాళ్ళు కానివ్వండి, లేదా వాళ్ళని పొగుడుతూ వేరే వాళ్ళు వేయించిన శిలాశాసనాలు కానివ్వండి, లేదా శాతవాహనుల యొక్క తల్లులు కానివ్వండి, శాతవాహనాల యొక్క భార్యలు కానివ్వండి, వాళ్ళ యొక్క భర్తల గొప్పతనాన్ని వర్ణిస్తూ వాళ్ళ యొక్క ఏంటిది కొడుకుల గొప్పతనాన్ని వర్ణిస్తూ వేయించిన శిలాశాసనాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ రూలింగ్ పీరియడ్లో చాలా శిలాశాసనాలు వేయించాం. బట్ మనకి ఆ శిలాశాసనాలు ఏం అవసరం లేదు, మనకి ఒక 7 శిలాశాసనాలే కావాలి నాన్న. 7 శిలాశాసనాలే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు ద ఇంగ్లీష్ మీడియం పీపుల్, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. At the time of Shatavahanas, they laid down many and many more inscriptions. They laid down the many and many more inscriptions, but among all of those, we required only the 7 inscriptions, which became very useful for our examination point of view. Okay, which will become useful for our examination point of view. And from those 7 inscriptions, the first inscription is the first inscription is Nasik and Karlai inscription. That is, what is the first inscription from those 7 inscriptions? That is Nasik and Karlai inscription. So remember one thing, before we are going to learn about the inscription, we have to remember the 2 points in your mind. అంటే శిలాశాసనాల గురించి చదువుకునేటప్పుడు మనం మన యొక్క మెదడులో ఒక 2 పాయింట్లు అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. 2 పాయింట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అంటే ఆ శిలాశాసనం అనేది ఎవరు వేయించిళ్ళు, ఆ శిలాశాసనానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటిది, ఆ శిలాశాసనం అనేది ఎవరు వేయించిళ్ళు, ఆ శిలాశాసనానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటిది, లేదా శిలాశాసనానికి ఏ ప్రాముఖ్యత సంతరించుకోకపోతే ఆ శిలాశాసనం వేయించిన రాజు కన్నా ఉంటుంది ప్రాముఖ్యత కంపల్సరీ. ఓకేనా? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ టు ద ఇంగ్లీష్ మీడియం పీపుల్. సో before we are going to learn about an inscriptions, we have to remember only the 2 points in your mind. The name of the inscription and who laid down that inscription and importance of that inscription. Okay, let's see the all 7 inscriptions one by one. And here I am only mention only the names of the 7 inscriptions. I am not mentioned the important points behind of these inscriptions. This is my very humble request to you. So both the people, English medium and Telugu medium people, this is my humble request to you. So please put a notes nearby you and please write some important points behind these inscriptions. Okay, so నేను ఇక్కడ ఓన్లీ వాటి యొక్క శిలాశాసనాల పేర్లే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నన్ను దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ నేను ఆ పాయింట్స్ అనేది చెప్తాను. సో మీరు రాసేసుకోండి నోట్స్లో. So if it is possible, I will post this presentation in my description box also. Right. Coming to that first inscription. So ఏంటిది that first inscription ఏంటిదంటే నాసిక్ మరియు కార్లై ఇన్స్క్రిప్షన్. సో ఇక్కడ కే అనేది తప్పు పడ్డది, డబుల్ కే పడ్డది, సింగిల్ కే. సో నాసిక్ అండ్ కార్లే. సో దీన్నే తెలుగులో ఏమంటారంటే నాసిక్ మరియు కార్లే ఇన్స్క్రిప్షన్ అంటారు. ఓకేనా? నాసిక్ అండ్ కార్లే ఇన్స్క్రిప్షన్. సో హూ లేడ్ డౌన్ దిస్ నాసిక్ అండ్ కార్లే ఇన్స్క్రిప్షన్? సో కృష్ణ, ద కింగ్, వన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ శాతవాహనాస్ known as Krishna or Kanha, laid down the inscription of Nasik and Karlai inscription. So this king Krishna, he is a second king of Shatavahanas. And he had some importance. What is the importance of this Krishna? Is that Krishna is the one and only person who started the tradition of laying down the inscriptions at the time of Shatavahanas. Are you understood? Krishna laid an inscription known as
Nasik and Karla inscription. Krishna is a second foremost king of Shatavahanas, and Krishna is a one and only person who started the tradition of laying down inscriptions at the time of Shatavahanas. So అర్థమైంది నాన్న. అంటే ఇక్కడ ఏంటిది, నాసిక్ మరియు కార్ల ఇన్స్క్రిప్షన్ ని వేయించింది కృష్ణుడు. నాసిక్ మరియు కార్ల ఇన్స్క్రిప్షన్ ని వేయించింది కృష్ణుడు. ఈ కృష్ణుడు అనే వ్యక్తి శాతవాహనులలో రెండవ రాజు. అంతేకాకుండా శిలాశాసనాలు వేయించే సాంప్రదాయాన్ని శాతవాహనులలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది కూడా కృష్ణుడు లేదా కనుహుడు. ఇతనికి మరో పేరు ఏంటంటే కనుహుడు. ఓకే, ఫాలోడ్ బై ద సెకండ్ ఇన్స్క్రిప్షన్, దట్ ఈస్ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. సో మరి రెండవ శిలాశాసనానికి వస్తే రెండవ శిలాశాసనం పేరు నానాఘాట్ శిలాశాసనం. సో దిస్ నానాఘాట్ శిలాశాసనం, ఈ నానాఘాట్ శిలాశాసనాన్ని ఎవరు వేయించారు? నానాఘాట్ శిలాశాసనాన్ని ఎవరు వేయించారంటే నాగనిక వేయించడం జరిగింది. మరి ఈ నాగనిక ఎవరు అంటే మొదటవ శాతకర్ణి వాళ్ళ భార్యే నాగనిక. ఈ మొదటవ శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ మొదటవ శాతకర్ణికి వచ్చిన బిరుదులను గురించి చెబుతూ మొదటవ శాతకర్ణి చేసిన అంటే ప్రజలకు సేవ చేసిన దాని గురించి చెబుతూ తన భార్య అయిన నాగనిక నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అంటే నానాఘాట్ శిలాశాసనం అనేది వేయించడం జరిగింది. టు డిస్క్రైబ్స్ about the Shatakarni one, or to describe about the greatness of the Shatakarni one, or to display about the what kind of the things he done to the people. His wife Naganika has laid down an inscription known as Nanaghat. And థర్డ్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసరికి మనకి సాంచి ఇన్స్క్రిప్షన్, దీన్ని తెలుగులో సాంచి శిలాశాసనం అంటాం. థర్డ్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటిది నాన్న అంటే సాంచి ఇన్స్క్రిప్షన్, దీన్నే తెలుగులో ఏమంటామంటే సాంచి శిలాశాసనం అని పిలుస్తాం. మరి సాంచి శిలాశాసనాన్ని వేయించింది ఎవరంటే మొదటవ శాతకర్ణి. సరే నాన్న, సాంచి శిలాశాసనాన్ని వేయించిందంటే సాంచి శిలాశాసనాన్ని వేయించింది నాన్న రెండవ శాతకర్ణి. ఇక్కడ మొదటవ శాతకర్ణి కాదు, ఇక్కడ రెండవ శాతకర్ణి. హైలైటర్ ఓకేనా, ఇక్కడ హైలైట్ చేస్తున్నా. ఓకే, జస్ట్ మినిట్ ఫిల్టర్ ఇట్. రైట్, ఈ సాంచి శిలాశాసనాన్ని వేయించింది ఎవరు అంటే మనకి రెండవ శాతకర్ణి వేయించడం జరిగినది. ఓకేనా, రెండవ శాతకర్ణి వేయించడం జరిగినది. సో మరి ఈ సాంచి శిలాశాసనానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది అని మనం చూసుకున్నట్టయితే, సాంచి శిలాశాసనం అనేది శాతవాహనులచే మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో వేయించబడ్డ శిలాశాసనం ఏంటిదంటే సాంచి శిలాశాసనం. ఓకేనా, సాంచి శిలాశాసనం అనేది శాతవాహనులచే మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో వేయించబడ్డ శిలాశాసనం ఏంటిది అంటే సాంచి శిలాశాసనం. మనం సాంచి శిలాశాసనం గురించి మాట్లాడుకుంటూ పోతూ సాంచి పైన ఉన్న నాసిక్ శిలాశాసనం గురించి ఏం మాట్లాడుకోలేదు. నౌ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ ద నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో మరి నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు వేయించారు? హూ లేడ్ డౌన్ this Nasik inscription? So actually this Nasik inscription is laid down by the mother of Gautamiputra Shatakarni known as Gautami Balasri. ఎవరు వేయించారట ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనులలో గొప్పవాడైన గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారైన గౌతమి బాలశ్రీ తన కొడుకు యొక్క గొప్పదనాన్ని తెలుపుతూ, తన కొడుకు చేసిన సేవలను గురించి తెలుపుతూ, తన కొడుకుకు వచ్చిన బిరుదులను గురించి తెలుపుతూ నాసిక్ శిలాశాసనాన్ని వేయించడం అనేది జరిగింది. ఆర్ యు క్లియర్? కమింగ్ టు ద ఇంగ్లీష్ మీడియం పీపుల్, ఐ am repeating once again. This Nasik inscription is laid down by the Gautami Balasri, who is the mother of the greatest ruler of Shatavahanas,
Gautamiputra Shatakarni. And coming to the 2nd and 13th rock edicts of Ashoka, and the 2nd and 13th rock edicts of Ashoka says that when the Shatavahanas are working under the feudatories of Ashoka, when the Shatavahanas are working under the feudatories of Ashoka, they are known as Andhra Brutulu. ఏం చెప్తున్నాయట 2 మరియు 13వ అశోకుడు వేయించిన 2 మరియు 13వ శిలాశాసనాలు ఏం చెప్తున్నాయటంటే శాతవాహనులు ఒకప్పుడు అశోకుడి కింద సామంతపు రాజులుగా పనిచేసేటప్పుడు వీళ్ళని ఆంధ్ర భృతులు అని పిలిచేవారట. ఏమని పిలిచేవారట అంటే వీళ్ళని ఆంధ్ర భృతులు అని పిలవడం జరిగిందట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే మ్యాకధోని శిలాశాసనం, మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. So what kind of the matter will be delivered by this Makadoni Sila Shasanam or inscription is that, first of all, ఈ Makadoni Sila శాసనాన్ని వేయించింది పులోమావి III. ఈ మేకధోని శిలాశాసనాన్ని వేయించింది ఎవరు అంటే పులోమావి III. సో పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పులోమావి III అంటే 3వ పులోమావి. సో యాక్చువల్లీ పులోమావికి అర్థం ఏంటిదంటే గడ్డిలో పుట్టిన వాడిని పులోమావి అని అనడం జరుగుతుంది. ద మ్యాన్ హూ బర్న్స్ ఇన్ ద గ్రాస్ ఈజ్ నోన్ యాజ్ Pulomavi, and that man will be called it as Pulomavi. The man who burns in the grass, and that man will be called it as Pulomavi. So this Makadoni inscription is laid down by Pulomavi III, and this Makadoni inscription tells us how the Shatavahanas dynasty is declined. Okay, na? I am repeating once again. This Makadoni inscription says that how the Shatavahanas dynasty is declined. అంటే శాతవాహనులు తమ యొక్క రాజ్యాన్ని ఎలా కోల్పోయారో అనేది చెప్పే ఏకైక శిలాశాసనం ఏంటిదంటే 3వ పులోమావి వేయించిన మ్యాకధోని శిలాశాసనం. సో ఆఫ్టర్ ద మ్యాకధోని శిలాశాసనం we had జూనాగ్రహ శిలాశాసనం. ఏంటిదంటే మనకున్నది జూనాగ్రహ శిలాశాసనం. సో ఈ జూనాగ్రహ శిలాశాసనాన్ని ఎవరు వేయించారంటే రుద్రదమనుడు వేయించడం జరిగినది. ఈ జూనాగ్రహ శిలాశాసనాన్ని ఎవరు వేయించారు అంటే రుద్రదమనుడు వేయించడం జరిగినది. మరి ఈ జూనాగ్రహ శిలాశాసనం మనకి ఏం చెప్తుంది అంటే ఈ జూనాగ్రహ శిలాశాసనం అట శాతవాహనులకు మరియు శాక అనే వర్గీయులకు మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తెలియజేసే ఏకైక శిలాశాసనం ఏంటిదంటే జూనాగ్రహ శిలాశాసనం. ఓకేనా? సో దిస్ జూనాగ్రహ శిలాశాసనం, దిస్ జూనాగ్రహ ఇన్స్క్రిప్షన్ ఈస్ laid down by the Mr. Rudra Daman, and this Junagrah Sila inscription tells us about the enmity between the Shatavahanas and as well as Shakas. The Shatavahanas and as well as Shakas. అండ్ దిస్ జూనాగ్రహ శిలాశాసనంకి ఇంకొక ప్రాముఖ్యత కూడా సంతరించుకున్నది. ఏంటిదట ప్రాముఖ్యత అంటే శాతవాహనుల కాలంలో మొట్టమొదటిసారి సంస్కృతంలో లిఖింపబడ్డ శిలాశాసనం ఏదైనా ఉందా అంటే అది జూనాగ్రహ శిలాశాసనం అనే చెప్పాలి. ఏంటిదట శాతవాహనుల కాలంలో మొట్టమొదటిసారి సంస్కృతంలో లిఖింపబడ్డ శిలాశాసనం ఏంటిదంటే జూనాగ్రహ శిలాశాసనం. సో జూనాగ్రహ ఇన్స్క్రిప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ which is sculptured in Sanskrit or which is written in Sanskrit. Okay, from this we completed about the inscriptions. సో దీనితో పాటు అంటే ఇంతటితో మనం ఇన్స్క్రిప్షన్స్ గురించి కంప్లీట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి కాయిన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. సో దీస్ 2 topics are very small topics comparing to these inscriptions. మరి నాణములు మరియు కట్టడాలనే టాపిక్ అనేది చాలా చిన్న టాపిక్ శిలాశాసనాలతో పోలిస్తే. ఓకే, మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసి మనకి కాయిన్స్. సో కాయిన్స్ని అందరికీ తెలుసు. కాయిన్స్ని ఏమంటారు అంటే నాణాలు. ఇన్ తెలుగు వీఆర్ కాల్ ఇట్ యాజ్ కాయిన్స్ యాజ్ నాణములు.
సో మరి శాతవాహనులు పరిపాలించేటప్పుడు ఎన్ని రకాల నాణాలు వాడేవారు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్. ఓకేనా? సో ఇన్ దిస్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ what are the types of coins were used in at the time of శాతవాహనాస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా 4 రకాల నాణాలు అనేవి శాతవాహనుల యొక్క కాలంలో వాడుకలో ఉన్నదని చెప్పొచ్చు. Okay, so there are 4 types of coins were being used at the time of Shatavahanas. So what are they? First of all is gold, silver, putin and as well as lead. ఏమేమి రకాల నాణాలు వాడారట అంటే బంగారపు నాణాలు, వెండి నాణాలు, పుటిన్ నాణాలు మరియు లీడ్ నాణాలని వాడడం జరిగినది. సో ఇక్కడ ఇప్పుడంటే మనం బంగారపు నాణాన్ని బంగారపు నాణం అని పిలుస్తున్నాం, కానీ శాతవాహనుల యొక్క కాలంలో ఈ బంగారపు నాణాన్ని ఏమని పిలిచేవారు అంటే గద్యానం అని పిలిచేవారు. ఓకే, సో in today's days we are calling as gold as a gold. Yes, just we are calling the gold coins are just they are gold coins, but at the time of Shatavahanas these gold and silver coins has some separate names. So what are those? Are the gold coins are called as Gadyanam, where the silver coins are called as Karshpana. ఓకేనా? ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ ని గోల్డ్ అంటున్నాం, సిల్వర్ కాయిన్స్ ని సిల్వర్ అంటున్నాం, కానీ ఎప్పుడు శాతవాహనుల కాలంలో బంగారపు నాణాలని గద్యానం అని పిలిస్తే వెండి నాణాలని మనకి ఇక్కడ కర్షపాన అని పిలిచేవారు. మరి ఈ పోటీన్ అంటే ఏంటిది? మీరు పోటీన్ నాణాలు అంటే ఏంటిదంటే లీడ్ మరియు కాపర్ని కరిగించి సృష్టించే యొక్క నాణాలనే పోటీన్ నాణాలు అంటాం. సో ది పోటీన్ కాయిన్స్ ఆర్ ద మిక్చర్ ఆఫ్ ద లీడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాపర్. ఇక్కడ మనకి ఈ స్లైడ్లో ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఉన్నదమ్మా. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇది ఆల్రెడీ అడిగిండు అనుకుంటే ప్రీవియస్ క్వశ్చన్. దట్ ఈజ్ ఏంటిదంటే శాతవాహనుల కాలంలో అత్యంత చెలామణైన నాణం ఏంటిది? శాతవాహనుల కాలంలో అత్యంత చెలామణైన నాణం ఏంటిదంటే లీడ్ నాణం. లీడ్ని సీసపు నాణం అనుకుంటా, లీడ్ని సీసం అనుకుంటున్నా. సరే మీరు కూడా తెలుసుకోండి. ఓకేనా? ఐ థింక్ సో లీడ్ అంటే సీసం అని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇన్ దిస్ స్లైడ్ వి ఫౌండ్ వన్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ I think so any government examination. One previous question is there in this slide. What is that question is, which kinds are extensively used at the time of Shatavahanas? So you have to remember these things. At the time of Shatavahanas, lead coins are most extensively used coins. What are the extensively used coins at the Shatavahanas? And lead coins or lead coins are most extensively used coins. And one more relation exists between these gold and silver. I think so Gadyanam and Karshpana. ఇప్పుడు మనకి రూపాయి అంటే 4 చారణాలు కదా, అట్లే ఈ గోల్డ్ మరియు సిల్వర్కి ఆ కాలంలో ఒక రిలేషన్షిప్ అనేది ఉండడం జరిగినది. ఆ కాలంలో ఒక రిలేషన్షిప్ అనేది ఉండడం జరిగినది నాన్న. ఇక్కడ ఏంటిదంటే నేను తప్పు మెన్షన్ చేశాను. ఇక్కడ ఒక గద్యానం అనేది ఇక్కడ ఇది కొట్టేసేయండి 35 కర్షపానాలకి సమానము. శాతవాహనుల కాలంలో ఒక గద్యానం అనేది 35 కర్షపానాలకు సమానము. అంటే ఒక బంగారపు నాణం ఇస్తే మనకి 35 వెండి నాణాలు ఇచ్చేవారు అన్నట్టు అర్థం. సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. దేర్ ఆర్ 4 types of coins are used at the time of Shatavahanas. One is gold coin and another one is silver and followed by putin and followed by lead. Okay, these gold coins are known as Gadyanam, silver coins are known as Karshpana and putin, and these putin coins are the mixture of lead and copper, and
coming to the last one, that is lead. So coming to last one, that is lead coins. Okay na, lead coins. So these lead coins are the most extensively used coins at the time of Shatavahanas, and in between this gold and silver, I think so, in between the Gadyanam and Karshpana, there is one relationship is exist between these two coins. What are those means? One Gadyana is equal to 35 Karshpana. Okay na, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 4 రకాల నాణాలు ఉపయోగించేవారు. గోల్డ్, సిల్వర్, 14 లీడ్, బంగారం నాణాన్ని గద్యానం అనేవాళ్ళు, వెండి నాణాన్ని కర్షపాన్ అనేవాళ్ళు, 14 అనేది లీడ్ మరియు కాపర్తో తయారయ్యేది. లీడ్ అనేది చాలా అంటే చెలామణిలో, అంటే ఈ మిగతా నాణాల కన్నా ఎక్కువ చెలామణిలో ఉన్న నాణం ఏంటిది శాతవాహనుల కాలంలో అంటే లీడ్ నాణం. అండ్ అలాగే మనకి గద్యానానికి అలాగే కర్షపానానికి డిఫరెన్స్ అంటూ ఉండేది నాన్న ఏంటంటే, ఒక గద్యానం ఇస్తే మనకి 35 కర్షపానాలతో సమానము. ఓకే, ఇంతటితో కాయిన్స్ టాపిక్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గో ఫర్ కన్స్ట్రక్షన్స్. సో మనకి కన్స్ట్రక్షన్స్ అంటే తెలుసు, కట్టడాలు. సో ఈ మరి కట్టడాల గురించి తెలుసుకునే ముందు, అంటే చదువుకునే ముందు మనం ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఈ కట్టడాలప్పుడు మనకి శాతవాహనుల కాలంలో బుద్ధిజం అని కూడా ఉండే నాన్న. బుద్ధిజం కూడా చెలామణిలో ఉండే. ఐ థింక్ సో బుద్ధిజం కూడా ఉండేది వారి కాలంలో. ఇంకా మీకు ఒక విచిత్రమైన సంఘటనలు ఏంటంటే, శాతవాహనులలో కొంతమంది రాజులు జైనిజాన్ని, కొంతమంది రాణులు బుద్ధిజాన్ని కూడా ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, శాతవాహనుల కాలంలో బుద్ధిజం అంటూ ఉండేది. సో అక్కడ మీరు ఏది కట్టాలన్నా, ఏది గుడి కానీ బడి కానీ ఇంకేదైనా కట్టాలన్నా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అనేది డామినేషన్లో ఉండేది. ఎందుకంటే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ తప్ప, అంటే ఎక్కువ సంఖ్యలో బుద్ధిస్ట్ అనేది ఉండేది, అంటే అక్కడ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ తప్ప ఏమి ఉండేది కాదు. కాబట్టి సో మనకి ఈ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో ఒక 4 ఆర్కిటెక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 4 ఆర్కిటెక్చర్స్ అంటే 4 రకాల కట్టడాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ 4 రకాల కట్టడాలు అంటే, ఫస్ట్ ఒకటి స్తూప. ఒకటి ఏంటిది నానంటే స్తూప. ఈ స్తూపాని ఇంగ్లీష్లో కూడా స్తూప అనే అంటారు. చైత్ర, సేమ్ ఇంగ్లీష్లో కూడా చైత్ర అని అంటారు. విహార, రైట్, ఇంగ్లీష్లో కూడా విహార. అరోమా లేదా సంగార, సో వీటిని కూడా ఇంగ్లీష్లో అరోమా లేదా సంగర అని అంటారు. బట్ మనకి స్తూప, చైత్ర, విహార, అరోమా లేదా సంగర అంటే ఏంటిదో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్తూప అంటే మనకు జనరల్గా అందరికీ తెలుసు. సో ఎవరైనా చనిపోతే వారి యొక్క జ్ఞాపకార్థానికి కట్టేదాన్నే మనం స్తూప అని మనకు తెలుసు. ఓకే, ఇఫ్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ క్యాండిడేట్ గోన్ టు డెత్, on the memorable of that candidate, if you done any kind of the construction on the memory of him, then we are going to call it as stupa. And చైత్ర అంటే ఏంటంటే, బౌద్ధ సన్యాసులు ప్రార్థన చేసుకునే స్థలాన్నే చైత్ర అంట. లేదా బౌద్ధ సన్యాసులు ప్రార్థన చేసుకునే ఒక కట్టడంలో వాళ్ళు ప్రార్థన చేసుకునేదాన్నే మనం చైత్ర అంటాం. ద ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ అంటే బౌద్ధ సన్యాసులు. ద ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ ఈజ్ నోన్ యాజ్ చైత్ర. తర్వాత విహార. సో విహార అంటే బౌద్ధ సన్యాసులు సేద తీర్చుకోవటానికి కట్టబడిన కట్టడాన్ని మనం విహార అంటారు. ద రెస్ట్ ప్లేస్ ఆర్ ద రెస్ట్ హాల్స్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మాంక్స్ ఆర్ నోన్ యాజ్ విహార. మరి ఇక్కడ అఘోరా లేదా సంగర అని ఉన్నది. అఘోరా లేదా సంగర. మరి అఘోరా లేదా సంగర అంటే మీకు ఫస్ట్ 3 గుర్తున్నాయి అనుకోండి. అఘోరా అంటున్నా, అరోమా లేదా సంగర అనేది ఈజీగా మనకు గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అట ఫస్ట్ త్రీ అంటే ఫస్ట్ది ఏంటది స్తూప మనకు తెలుసు. చైత్ర అంటే బౌద్ధ సన్యాసులు ప్రేయర్ హాల్స్ చైత్ర, విహార రెస్ట్ రూమ్స్ విహార. అరోమా లేదా సంగర అంటే ఏంటిదంటే, ఎక్కడనైతే ఒకటే చోట స్తూప, చైత్ర, విహారతో పాటు విహారతో పాటు ఒక పాఠశాల ఉంటే ఆ ప్రదేశాన్ని అరోమా లేదా సంగర అంటారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒకే ప్రదేశంలో స్తూప, చైత్ర, విహారతో పాటు
ఈ మూడిటితో పాటు స్తూప, చైత్ర, విహార ఈ మూడిటితో పాటు ఒక పాఠశాల అనేది ఉన్నట్టయితే ఈ నాలుగిటిని కలిపి అరోమా లేదా సంగర అని మనం పిలుస్తాము. ఓకేనా? సో ద కాంబినేషన్ ఆఫ్ స్తూప, చైత్ర, ఆర్ if you construct స్తూప, చైత్ర, విహార along with one Vedic school at the same place, and that surrounding of that place is known as aroma or sangara. Okay, from this topic అంటే ఇద్దరితో పాటు మన శాతవాహనులు ఒకసారి రివైజ్ చేసినట్టయితే ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో, శాతవాహనుల యొక్క కాల పరిమితి అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాలో తెలుసుకున్నాం. వాళ్ళకు సంబంధించిన ఆధారాలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకున్నాం. ఆ ఆధారాలలో ఫిజికల్ సోర్సెస్ ఉంటాయి, లిటరసీ సోర్సెస్ ఉంటాయని తెలుసుకున్నాం. సో మనం ఫిజికల్ సోర్సెస్లో ఇన్స్క్రిప్షన్ చదువుకున్నాం, అండ్ అలాగే కాయిన్స్ చదువుకున్నాం, కన్స్ట్రక్షన్స్ చదువుకున్నాం. అంటే మనకి సోర్సెస్లో ఫిజికల్ సోర్సెస్ అనేది కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ వీడియోలో మనకి లిటరసీ సోర్సెస్ అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు, మళ్ళీ ఆ లిఖితపూర్వకమైన ఆధారాలలో స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. రైట్.